చెప్పమ్మా, నేను అసలు ఎవరికి పుట్టాను? రాజు, నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా? రాజు, ఉంటే ఎవరు? చెప్పమ్మా. రాజు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత, తండ్రి దేవుడు అంటారు. కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? కాదు, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి. రాజు, బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏ తల్లైనా బాధపడుతుంది. కానీ నేనెంతో గర్వపడుతున్నాను. ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది. అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు. నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈ రోజు మన బ్రతుకులు ఇలా. ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా. ఏం లేదు, ఏం లేదు బాబు, ఏం లేదు. ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే. రాజు, ఏమిట్రా ఇది? ఎలా వచ్చావు? తప్పించుకుని. ఎందుకు? ఒక నిజం తెలుసుకోవడానికి. ఏం నిజం? అమ్మా, నీ ఆచరణ పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా, నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా. అటువంటిప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరకాలు ఎందుకమ్మా? నన్ను అబద్ధం చెప్పొద్దన్నావు, మరి నువ్వెందుకమ్మా నిజం దాస్తున్నావు? ఏమిట్రా నిజం? ఏమీ తెలియనట్టు మాట్లాడకమ్మా. జైలు దగ్గర నువ్వు అన్నమాట మర్చిపోయావా? ఏ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు. లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను, కానీ దీని వెనక ఏదో కథ ఉందనుకోలేదు. చెప్పమ్మా, నేను అసలు ఎవరికి పుట్టాను? రాజు, నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా? రాజు, ఉంటే ఎవరు? చెప్పమ్మా. రాజు, వెళ్ళిపో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్తాగా నేను వెళ్ళను. రాజు, జైల్లో ఉన్నా గర్వపడే పనిచేసావనుకున్నాను. పారిపోయి వచ్చి తీసుకునేటట్టు చేశావు. రాజు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే నిన్ను పోలీసులు కప్ప. అమ్మా. రాజు, నా మీద నీకేమాత్రం గౌరవం నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా, వెళ్ళిపో రాజు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. రాజు, ఎలా వచ్చా? తర్వాత చెప్తాను. నువ్వు నాకు సహాయం చేస్తాను. ఏమిటి? నాకు తండ్రి ఉన్నాడని, అతను రంగును వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ. కానీ అది నిజం కాదు. ఈ రోజు జైల్లో మాట్లాడుతూ నోరు జారింది. ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది. నేను అడిగాను, చెప్పలేదు. చివరికి నన్ను పోలీసులకు అప్పచెప్పడానికైనా సిద్ధపడింది, కానీ నిజం మాత్రం చెప్పలేదు. ఇందు, నువ్వు వెళ్ళి ఆమె చేత ఎలాగైనా నిజం చెప్పించాలి. వద్దమ్మా, నన్నేమి అడగద్దు. నేను చెప్పను, నేనేమి చెప్పను. ఎందుకు చెప్పరు? అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట. అన్యాయం మీకు జరగలేదన్నమాట, మీరే అన్యాయం చేశారన్నమాట. లేదు, నాకే అన్యాయం జరిగింది. నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడికి ఏం చేశారు? నేనేం తప్పు చేయలేదు. చేయకపోతే చెప్పండి. మీకు ఆవేశం ఉంది కానీ అనుభవం లేదమ్మా. నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది. గుండెల్లో మండే మంట మండి ఒక్క గుండెనే కాలుస్తుంది. కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది. రాజు గురించి నువ్వు విన్నావు, కానీ నేను కన్నానమ్మా. రాజు గురించి నీకు తెలుసు, కానీ నేను పెంచానమ్మా. వాడు అన్యాయాన్ని చూడలేడు, అవమానాన్ని భరించలేడు. క్షణంలో అటు ఇటో తేలిపోవాలి. వాడికి నిజం తెలిస్తే తెలియాలి. తెలియనంత కాలం ఎవరెవరు మీరు చెప్పనందుకు జైలు నుంచి పారిపోయి వచ్చారు. ఇక్కడ చెప్పనందుకు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు. ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి. నువ్వెవరో నాకు తెలియదు. ఆ మాట అనకండి. మీరు నన్ను చేరతీయకపోయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి. వినలేదు. ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. నా ముఖమే చూడలేదన్నారు. బ్రతిమాలి విసిగిపోయాను. చివరికి ఎదురు తిరిగాను. సరే,
ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను. చూడు, ఒకవేళ నేను మర్చిపోయానేమో. రే, అమ్మగారిని తీసుకెళ్లి తోట గెస్ట్ హౌస్ లో బందోబస్తు చెయ్యి. అలాగని అక్కడ కొన్నాళ్ళు ఉండు. బాగా ఆలోచించి నీకు వాడికి ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేస్తాను అన్న మాటకు అర్థం నాకప్పుడు తెలియలేదు. ఒక రోజు రాత్రి నన్ను బిడ్డని చంపబోయారు. బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను. ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను. అమ్మా నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగూన్ వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను. ఊరుకోండమ్మా. రాజు, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇటువంటి పుణ్యాత్ పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా? చెప్పమ్మా. తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు బిడ్డలంటారు, కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా. తండ్రి లేని బిడ్డలున్నారు, తల్లి లేని బిడ్డలున్నారు, తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు. కానీ తల్లికి పెళ్లి కాక తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యపు బిడ్డని నేను ఒక్కనేమోనమ్మా. ఒక తండ్రి ఉండాలి, వాడెవరో తెలుసుకోవాలి, వాడి పాపం పండాలి. ఆ రోజే మళ్ళీ కలుస్తాను. రాజు, నీకోసం బయలుదేరాం బాబు. అయ్యగారితో మాట్లాడమంటున్నారు. అమ్మమ్మ, నువ్వు రాకపోతే కొంప మునిగిపోతుంది. కారెక్కు. అతనా? అవును. నీకు తెలుసా, వాడొక లోపలమ్మా. మరి అబ్బాయి అతనికి వెళ్తున్నాడేమిటి? వాడి దగ్గరగా పనిచేసేది అతని దగ్గర. రారాజు, కూర్చో. చెప్పండి. నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను. మీకెవరికీ శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను. నాకు తెలుసు నువ్వు ఎలాగూ జైల్లో ఉండలేవని. ఉండేవాణ్ణి, కానీ నా గురించి, నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను. అంత ప్రాణం మీదకేమొచ్చింది? తల్లి దేవత, తండ్రి దేవుడు అంటారు, కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి? కాదు, నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు. ఆవేశమే కాదండి, గుండెలు బద్దలైపోతున్నాయి, నరాలు తెగిపోతున్నాయి, కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి. ఏమైంది రాజు? చెప్పండి, మీరే చెప్పండి. మీకే ఒక తల్లి ఉంటే, తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే, ఆ రాత్రి ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే, పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే, సిగ్గులేని తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే, ఎవరో నాకు తెలియదని బయటికి కింటేస్తే, అవమానంతో బ్రతకలేక, కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత ఆ కొడుకు ఆ రాత్రిని ఏం చెయ్యాలి? ఏం చేస్తారో చెప్పండి. తెలుగు